ఛార్జింగ్ అయిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్ది. సిల్లీ క్వశ్చన్. ఛార్జింగ్ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్దని మాకు తెల్లా? నిన్న తెల్లవారుజామున తయారయ్యావు కారేసుకొని, ఇవాళ పొద్దున తేలే ఆంధ్ర తెలంగాణ టు అంతరిక్ష మార్గం అని కనిపెట్టావేంట్రా నువ్వు? అమ్మా, మార్గం మామూలుగానే ఉంది, మసులుతుంటేనే మాడి మసైపోతున్నాం. అర్ధరాత్రి ఆడవాళ్లే కాదు, మిట్ట మధ్యాహ్నం మగాళ్ళు కూడా తిరగలేని కాలం ఇది. ఎండాకాలం బ్రేక్ జర్నీ చేసుకుంటూ వచ్చా. బ్రేక్ ఎక్కడ తీసుకున్నారో? కాలగా చేసుకున్నావంటే క్రాకర్స్ కాల్చి నోట్లో పెడతాను, మధ్యలోకి రా. అది కాకపోతే కట్టుకున్నదాన్ని నేను కలగ చేసుకుంటున్నాను. చెప్పు, బ్రేక్ ఎక్కడ తీసుకున్నావు? మళ్ళీ పట్టుకున్నట్టు చెప్తా. పట్టుకోను, చెప్పు. మధ్యాహ్నం మండు టెండలో డ్రైవింగ్ చేస్తే టైర్లు కాస్త డామ్ అంటాయని మంచిగా మటన్ బిర్యానీ తిని మామిడి చెట్టు కింద మడత మంచం వేసుకుని నీట్ గా నీళ్ళలో ఓ నిద్ర వేసా. లేచి చూస్తే నీడ కాస్త చీకటి అయింది. వాచీలో టైం 9 అయింది. అయ్యో, అప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేద్దామంటే ఊళ్ళో ఫ్రెండ్స్ వద్దన్నారు. మీకెక్కడ పడితే అక్కడ ఉంటారు ఫ్రెండ్స్. ఎంత స్వీట్ వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకుండా ఈ డొక్కుబండి నా ఇంటి ముందు పెట్టాడంటే ఒకటి ఈడికి భాష అన్నా రాకపోయి ఉండాలి, లేదా ఈ ఇంట్లో భాష ఉన్నాడని తెలియకపోయి ఉండాలి. నువ్వు ఒక్కసారి పార్క్ చెప్తే నేను 100 సార్లు ఎత్తి అవుతాను. ఎట్లాంటి నా ఆయనకి సెట్ అవుతాయి. వస్తాను ఈ అండిల్లాకేసేస్తే బండి ఎలా పక్కన పెడతాను రా బేవకు. ఎక్కడున్నావురా? ఇదేదో బాణం పత్రాను. యారా, పండక్క మాతో పాటు వచ్చినాడు, మాతో పాటు వెనక్కి రావాలని తెలీదా? ఏంట్రా సిల్లెడిపోయిన సొక్కా, మట్టి కొట్టుకుపోయిన మొహం, ఏ డ్రైనేజీలో దొల్లేవరా? డిజైన్ మొత్తం మారిపోయింది. నన్ను వదిలేసి ఎందుకు వచ్చారండి? తీసుకెళ్ళి తీసుకురావద్దా? కంగారు పడకం. బ్యాగులు ఎట్టుకుని బయటకు వచ్చేదాకా ఉన్నావు. బస్ ఎక్కేటప్పుడు చూస్తే పక్కలో కండక్టర్ కేకలు ఎత్తాడని కంగారులో ఎక్కేసాం. బయటకు వచ్చేదాకా ఉన్నానా? మీ మామగారు బయటకు పంపించారు, నేను వచ్చేసరికి మిమ్మల్ని పంపించేశారు. కుట్రా ఏంట్రా? తర్వాత బస్ ఎక్కుదురా అని కొంచెం నిండా కర్రీ వేసి కడుపు నిండా అన్నం పెట్టారండి. మా మాంగారు దేవుడు రా, పనులను కూడా మనోళ్ళ చూస్తాడు. ఓకే కాదు, మజ్జిగనంలో మామిడి టెంక నంచుకున్న గ్యాప్ లో నా బట్టల బ్యాగ్ దాచేసి 3 రోజులు పండగ మిగిలిపోయిన పాస పనులని చేయించాడని దుర్మార్గుడు. మరి అలా తిట్టకరా. ఏ నేను ఆయన ఉంచుకోలేదురా, నేనే వదిలేసి వచ్చాను. ఎందుకు? నువ్వు ఉంటే ఇంట్లో పాచి పనులు ఎలా చేయరు కదరా, అందుకు. మిక్సీ బాగానే పనిచేస్తుందా కదా? అవును, మీ అక్క ఎక్కడ ఉందే? పొద్దు నుంచి కాఫీ టిఫిన్ కావాలని కాకిలే అరుతున్నా, కనీసం కావమని కూడా అంటలేదు. అనదు, బిజీ కాబట్టి. మ్యాగీయా? నేనేమన్నా పెడిగ్రీ తిని పప్పినంటే సిక్కులడి పొంచి ఏమియాలు బొచ్చులు వేసుకుని తీసుకొచ్చా. ఐ వాంట్ టిఫిన్. టిఫిన్ అంటే టైం పడుతుంది, మ్యాగీ అంటే 2 minutes లో అయిపోతుంది. బొచ్చిచ్చి కొట్టానంటే పుచ్చెగిరిపోద్ది, కాలు ఇచ్చుకుతానంటే నా తిరిగిపోద్ది. అడ్వర్టైజ్మెంట్ డైలాగులు కొట్టావంటే 4 గొంతులో పార్క్ చేసేస్తాను. ఊరు నుండి ఈ రోజే కదా బాగా వచ్చింది. కాళ్ళు బాగా సాపుకుని పడుకుందా? చాపుకొని పడుకుంటే చాకరీ చేయడానికి 10 మంది పనోళ్ళు ఉన్నారు మరి.